టు న్యూస్. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రత్యూష ఎక్కడ ఉండబోతోంది, ఆమె ఎక్కడ ఆశ్రయం పొందబోతోంది, తన భవిష్యత్తును ఎలా మలుచుకోబోతోంది, ఇవాళ జరిగే విచారణలో కీలక నిర్ణయాన్ని వెలువరించనుంది హైకోర్టు. తండ్రి సవితి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష కేసు ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. గురువారం ప్రత్యూష కేసుకు సంబంధించి హైకోర్టుకు నివేదిక అందించారు పోలీసులు. ప్రత్యూష కోలుకుంటోందని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కోర్టుకు తెలిపారు. ఆమె తండ్రి రమేష్ ను అరెస్ట్ చేశామని తమ నివేదికలో తెలిపారు పోలీసులు. ప్రత్యూష ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడ ఉంటోందో తెలుసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలో ఉండేందుకు ప్రత్యూష అంగీకరిస్తే సదుపాయాలు కల్పించాలంది. ఈ విషయంపై ప్రత్యూష అభిప్రాయం కనుక్కుని నివేదిక సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మరోవైపు ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు ప్రత్యూష తండ్రి రమేష్. కూతుర్ని చంపి ఆస్తిని తిరిగి దక్కించుకోవాలనుకున్నాడు రమేష్. అందులో భాగంగానే యాసిడ్ తాగించటం, చిత్రహింసలకు గురిచేయటం చేశారని పోలీసుల విచారణలో తేలింది. రమేష్ పై హత్యాయత్నంతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మొత్తానికి ప్రత్యూష ప్రస్తుత పరిస్థితి, ఆమె ఎక్కడ ఆశ్రయం పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.